నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 54. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, మై హస్బెండ్ అదో వైపు చూస్తూ చెప్పిన ఈశాన్వి మాటలకు అదో మురిసిపోతూ నవ్వుతూ చూస్తుంటే ఆశ్చర్యం ఆనందంతో కళ్ళు విప్పాచి చూశాడు కిరణ్. ఇషు, నిజమా? నువ్వు పెళ్లి చేసుకున్నావా? మై గాడ్ అంటూ అదో వైపు తిరిగి, అబ్బాయి హీరోలా ఉన్నాడు, సో హ్యాపీ ఫర్ యూ. అదవ్కి చెయ్యి అందించాడు కిరణ్. చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇచ్చి ఫార్మల్గా హగ్గిచ్చాడు అదవ్. రండి లోపలికి. కిరణ్ నవ్వుతూ ఇద్దరిని సాధారణంగా లోపలికి ఆహ్వానించాడు. ఎవరండి వచ్చింది అంటూ కిచెన్లో నుండి వచ్చిన ఆయన సతీమణి సుమ ఇషుని చూసి నవ్వుతూ దగ్గరకొచ్చింది. ఏమా, బాగున్నావా అంటూ. బాగున్నానంటీ. ఈ అబ్బాయి సుమ అదో వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే, ఇతను ఎవరనుకున్నావు సుమా? మన ఇషు భర్త అని చెప్పాడు కిరణ్ ఆనందంగా. నిజమా ఇషు, నువ్వు పెళ్లి చేసుకున్నావా? చాలా సంతోషం. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. రండి బాబు, కూర్చోండి హ్యాపీగా నవ్వుతూ అంది సుమ. నలుగురు సోఫాలో ఆసనులయ్యారు. పెళ్ళెప్పుడైంది ఇషు? కనీసం మాకు చెప్పనే లేదు కినుకుగా అన్నాడు కిరణ్. అనుకోకుండా జరిగింది అంకుల్. 1.5 months అవుతుంది అంతే అని ఇషు అదో వైపు కాస్త ఘాటులుక్స్తో చూస్తుంటే పెదవులు విప్పకుండా నవ్వినాదం ఆమె చూపులను తప్పించుకొని దిక్కులు చూస్తున్నాడు. ఎప్పుడు పెళ్లి చేసుకోమన్నా లైఫ్లో పెళ్ళే చేసుకును అని మొండిగా ఉండేదానివి. పెళ్లి చేసుకున్నావంటే అబ్బాయి మహిమ అయి ఉంటుంది. లవ్ మ్యారేజా? నవ్వుతూ ఎగ్జైటింగ్గా అడిగాడు కిరణ్. ఈశాన్వి మౌనంగా ఉంటే, అవునంకుల్ అన్నాడు అదో చిరునవ్వుతూ. రియల్లీ? సూపర్. ఎలా, ఎక్కడ మొదలైంది కుతూహలంగా అడిగాడు కిరణ్. ఎంబీఏ కాలేజ్ అంకుల్. ఇద్దరం క్లాస్మేట్స్. ఆల్మోస్ట్ 5 years ఇప్పుడు. ఓఫో, కాలేజ్ నుండేనా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. అందుకే నైషు మా వాణ్ణి చేసుకోమంటే అస్సలు ఒప్పుకోలేదు కిరణ్ నవ్వుతూ అడుగుతుంటే బలవంతంగా చిన్నగా నవ్వింది ఇషు. ఇషుని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని చాలా ఆశపడ్డాం, కానీ సున్నితంగా తిరస్కరించింది. ఎనీవే, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషం. అదే చిన్నగా స్మైల్ ఇచ్చాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కిచెన్లోకి కదిలింది సుమ. అదవ్, నువ్వేం చేస్తుంటావు అడిగాడు కిరణ్. వివిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ అంకుల్. వివిఆర్ ఎండీనా? అంటే విష్ణువర్ధన్ నాన్నగారి అబ్బాయివా నువ్వు? అవునంకుల్, చిన్నవాణ్ణి. నిజమా? మీ నాన్నగారు నాకు పరిచయస్తులే, చాలా మంచివారు. మొత్తానికి మా ఇషుకి మంచి కుటుంబం దొరికింది. డైనమెంట్ లాంటి భర్త దొరికాడు. చాలా సంతోషంగా ఉంది. కిరణ్ మాటలకు ఈశాన్వి వైపు నవ్వుతూ చూసి కళ్ళగిరిశాడు అదవ్. అతని తేరిపారా చూసి మొహం తిప్పేసుకుంది ఈశాన్వి. ఒంటరిగా ఎలా జీవితం సాగిస్తుందో అని బెంగగా ఉండేది నాకు. ఇప్పుడిక ఏ భయం లేదు అంటూ సుమ అందించిన కాఫీ అందుకున్నాడు కిరణ్. అదవ్ ఇషుకి కాఫీ అందించి తాగుతూ కూర్చుంది సుమ. సుశాంత్, మేఘ ఇంకా బుజ్జి రిషి బాగున్నారా అంకుల్? బాగున్నారా? రిషి పుట్టి 3 నెలలైనా నువ్వు చూడ్డానికి రాలేదని సుశాంత్ కోపంగా ఉన్నాడు నీ మీద. నీతో మాట్లాడాట ఇంకా. ఇషు చిన్నగా నవ్వి, వెళ్తాను అంకుల్. సడన్గా పెళ్ళవడం, ఆఫీస్ వర్క్ వల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది. వీలు చూసుకుని వెళ్ళొస్తాను. అలాగేరా. నీకు పెళ్ళైందని తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడే కాల్ చేస్తాను అంటూ సుశాంత్కి వీడియో కాల్ చేశాడు. హాయ్ డాడ్, ఏం చేస్తున్నారు? నీకు సర్ప్రైజ్. ఏంటి డాడ్ అది? ఇటు చూడు అంటూ ఇషు వైపు ఫోన్ టర్న్ చేశాడు. ఏ ఇషు, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరందరూ బాగున్నారా? చాలా బాగున్నాం. సుశాంత్, ఇషు మనకెవరికి చెప్పకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకుంది. కిరణ్ మాటలకు, ఏంటి ఇషు, పెళ్లి చేసుకున్నావా? ఎవరా అబ్బాయి? తనే, అదవ్ రానా అని ఫోన్ అదో వైపు టర్న్ చేసి చూపించాడు కిరణ్. హాయ్ బ్రదర్, ఐఎమ్ సుశాంత్. యూ బోత్ ఆర్ లుకింగ్ సో క్యూట్ టుగెదర్. సో హ్యాపీ ఫర్ యూ అన్నాడు సుశాంత్ నవ్వుతూ. థ్యాంక్ యూ సో మచ్ అని అదవ్ బదులివ్వగా ఫోన్ ఇషుకి ఇచ్చాడు కిరణ్. ఇషు, చాలా మారిపోయావు నువ్వు. చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావు కదా, నీతో మాట్లాడను నేను అలిగినట్లుగా మొహం పెట్టాడు సుశాంత్. అనుకోకుండా జరిగింది, లేదంటే చెప్పకుండా ఉంటానా అని లేచి మాట్లాడుతూ బయటికి వెళ్ళింది ఇషు. నవ్వుతూ మాట్లాడుతున్న తన వైపే చూస్తున్నాడు అదు. తనతో అలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడే రోజు ఎప్పుడొస్తుందో అని మనసులో అనుకుంటూ చిన్నగా నిట్టూర్చి తనని చూస్తున్న కిరణ్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చాడు. ఇషు అందరమ్మాయిలా కాదు, చిన్న వయసులోనే చాలా కష్టాలు ఫేస్ చేసింది. ఆడపుల్లిలా అన్ని ఆటుపోట్లను దాటుకుంటూ స్ట్రాంగ్గా మారింది. 5 ఏళ్ళుగా నీకు తను తెలుసు అంటే తన గురించి మొత్తం నీకు తెలిసుండాలి. తన అమ్మానాన్నల గురించి, తను ఫేస్ చేసిన సిచ్యువేషన్ గురించి తెలుసు అంకుల్. తన గురించిన ప్రతి విషయం నాకు పెళ్ళయ్యాకే తెలిసింది.
నేను చేసిన మిస్టేక్ వల్ల తను 4 ఏళ్ళు దూరమైంది నాకు. 3 మంత్స్ బ్యాకే తను మళ్ళీ నా లైఫ్లోకి వచ్చింది. తన బ్యాడ్ ఫేజ్లో తనకి తోడుగా ఉండలేకపోయాను. మీరు తనకి సపోర్ట్గా ఉండడం వల్లే అన్ని కష్టాలను ఎదురుదెబ్బలను ఎదుర్కొని స్ట్రాంగ్గా నిలబడగలిగింది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, ఉద్వేగంగా అంటూ కిరణ్ 2 చేతులను పట్టుకున్నాడు. నీ మాటలను బట్టి అర్థమవుతుంది మా ఇష్యూ అంటే నీకెంత ప్రేమ ఉందో. అమ్మానాన్నల ప్రేమకు దూరమైంది. అన్నీ నువ్వే అయ్యి తనని ప్రేమగా చూసుకో, అంతే చాలు. తప్పకుండా అంకుల్, అతని చేతిని గట్టిగా పట్టుకుని చెప్పాడు అదవ్. ఆ వివేక్ తనని చాలా ఇబ్బంది పెట్టాడు ఆస్తి కోసం. మళ్ళీ వాడి నుండి ఏదైనా సమస్య వచ్చిందా? లేదంకుల్, కానీ ఏదో ప్లాన్లోనే ఉన్నాడు. మీరేం వరి అవ్వకండి, వాడి గురించి నేను చూసుకుంటాను. మనస్విని విషయంలో చాలా హర్ట్ అయింది ఇష్యూ. కానీ మనస్విని తప్పు చేసింది అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇంద్రని ప్రాణంగా చూసుకునేది, అలాంటిది తను వాడికి ద్రోహం చేసింది అంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. కిరణ్ మాటలకు అత్తయ్య వల్ల తప్పు జరిగింది, కానీ అత్తయ్య కావాలని తప్పు చేసినట్టు నాకు అనిపించట్లేదు అంకుల్. తనతో నేను మాట్లాడాను. ఏం జరిగిందో తెలుసుకుందామని ఎంత ట్రై చేసినా తను నోరు విప్పలేదు. ఎవరికీ చెప్పుకోలేని బాధతో తను ఉక్కిరిబిక్కిరవుతుంది. ఆ వివేక్ తనని ఆస్తి కోసం ట్రాప్ చేశాడని నా బలమైన నమ్మకం. ఒకవేళ అదే నిజమైతే తన తల్లి కావాలని తప్పు చేయలేదని తెలిస్తే ఈషు మనసుకైన గాయం కూడా తగ్గుతుంది. అత్తయ్యను క్షమిస్తుంది. త్వరలోనే ఆ వివేక్ నిజస్వరూపం ఏంటో తెలుసుకుని తీరుతాను. హ్యాపీగా చూసిన కిరణ్, కానీ వాడితో జాగ్రత్త అదవ్. వాడు ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడు. నీకు లీగల్గా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ అంకుల్. ఈషు రావడంతో సైలెంట్ అయ్యారు ఇద్దరు. కాసేపటికి ఫుడ్ రెడీ అవ్వగా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేసేశారు. అంకుల్ ఆంటీ ఇక వెళ్ళొస్తాం, హెల్త్ జాగ్రత్త అంది ఈషు సుమని హత్తుకుని వదులుతూ. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి చేతిలో బట్టల ట్రేతో తిరిగొచ్చింది సుమ. రండి కూర్చోండి. అదవ్ ఇషాన్వి చైర్స్లో కూర్చోగా ఇద్దరికీ బొట్టు పెట్టి బట్టలు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించారు సుమ కిరణ్ దంపతులు. ఇద్దరు పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అదవ్, మా ఇషు బంగారం, మంచిగా చూసుకో అంది సుమ. తప్పకుండా ఆంటీ, బాయ్ అంకుల్. కిరణ్ను హత్తుకుని వదిలి బయటికి కదిలాడు అదవ్. ఇషు, అదవ్ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు. ఇక నుండి నీకు అన్నీ నీ భర్తనే. గతమంతా మర్చిపోయి అదవ్తో సంతోషంగా ఉండు. పైనున్న మీ నాన్న కూడా చాలా సంతోషిస్తాడు. దగ్గరకు తీసుకుంటూ చెప్పాడు కిరణ్. అలాగే అంకుల్, బాయ్. బాయ్ ఆంటీ అని చెప్పి అదవ్తో పాటు ఇంటికి స్టార్ట్ అయింది ఇషాన్వి. సుమ కిరణ్ నిశ్చింతగా ఊపిరి తీసుకుని లోపలికి నడిచారు. రాత్రి 11:30 దాటిన అనంత్ ఇంకా ఇంటికి రాకపోవడంతో టెన్షన్గా కిటికీల నుండి బయటికి చూస్తూ డోర్ దగ్గర అటూ ఇటూ తిరుగుతూ ఉంది భూమి. ఈయన రోజుకి మరీ లేటుగా వస్తున్నారు. ఫోన్ చేతిలోకి తీసుకుని తటపటాయిస్తూనే అనంత్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. టెన్షన్ ఎక్కువైంది భూమికి. ఎక్కడున్నారో ఏంటో, తాగెక్కడైనా పడిపోయారా, లేదా వస్తుంటే తిన ప్రమాదం కానీ అలా అనుకోగానే ఆమె గుండెల్లో భయం మొదలైంది. దేవుడా, ఆయన క్షేమంగా ఇంటికొచ్చేలా చూడు అని వేడుకొని నీరసంగా సోఫాలో కూలబడింది. కాసేపటికి అనంత్ కార్ సౌండ్ వినపడగానే అమ్మయ్య అనుకుని టక్కున డోర్ దగ్గరికి పరిగెత్తి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా అనంత్ని చూశాక కానీ తన మనసు కుదుటపడలేదు. ఇంకా పడుకోలేదా? నా దగ్గర కీ ఉంది కదా, ఎందుకు వెయిట్ చేయడం అంటూ లోపలికి వచ్చిన అనంత్ని గట్టిగా వాటేసుకుంది భూమి. భూమి, ఏమైంది? మధ్యరాత్రి అవుతుంది, మీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్, అందులోనూ తాగొస్తారు. ఎలా వస్తున్నారో ఏమైందో అని ఎంత భయపడ్డాను తెలుసా? కళ్ళనీళ్ళతో అంది భూమి. రోజు వర్క్ చేస్తున్నాను భూమి, అందుకే కాస్త తాగొస్తున్నాను. ఈరోజు బార్లో కాస్త ఎక్కువ టైం కూర్చున్నాను, మన ఏరియా వాళ్ళు ఉంటే మాట్లాడుతూ. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దానికి ఏదేదో ఊహించుకుని భయపడ్డావా? నేనేం తాగుబోతుని కాదు భూమి. ఒళ్ళు తెలియనంతగా తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోవడానికి, యాక్సిడెంట్ అవ్వడానికి అంటూ ఆమెను దూరం జరిపాడు. మీరు టైంకి ఇంటికి రాకపోతే నాకు భయం ఉంటుంది కదా. ఎందుకు భయం? నీకు ఎన్నోసార్లు చెప్పాను తిని పడుకోమని, అయినా వెయిట్ చేస్తావు. ఇంతకీ తిన్నావా లేదా? ఏం చెప్పకుండా అలాగే చూస్తుంది. అడుగుతుంటే చెప్పవే, తిన్నావా లేదా? లేదు అన్నట్టుగా తలాడించింది. కోపంగా చూసినానంద్ ఆమె కళ్ళ వెంట టపాటపా దూకిన కన్నీళ్లను చూసి శాంతించి, ఏడవకు, వెళ్ళి తిను అన్నాడు. నాకేం వద్దు. కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళి బెడ్పై పడుకుంది. కొత్తగా ఎలకలేంటి, తినకపోతే తినకు అంటూ టవల్ తీసుకుని ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళాడు. బాధగా అలాగే పడుకుని చూస్తుంది భూమి. బాగా చేసొచ్చిన అనంత్ ఆమె వైపు చూస్తూ డ్రెస్ వేసుకుని
పద తిందాం, ఆకలవుతుంది అన్నాడు. మూతి ముడుచుకుని అలాగే చూస్తుంది భూమి. లేస్తావా లేవా? అనంత్ కాస్త గట్టిగా అనేసరికి ఉలిక్కిపడి లేచి డైనింగ్ హాల్ దగ్గరికి కదిలింది. అతనికి ప్లేట్లో వడ్డించి తను కోడిగుడ్డంతా అన్నం పెట్టుకుని కాస్త కర్రీ వేసుకుంది. అనంత్కి నవ్వొచ్చింది. ఏంటది, కోడి తినేంత పెట్టుకున్నావు, ఇంకాస్త వేసుకో అనేసరికి మరికొంచెం వేసుకొని ఫాస్ట్గా తినేసి వెళ్ళి పడుకుంది. తినేసి బెడ్ ఎక్కిన ఆనంద్ ఒక మూలకి ముడుచుకుని పడుకున్న భూమిని చూసి చిన్నగా నవ్వి ఆమె దగ్గరగా జరిగి వెనుక నుండి గట్టిగా హత్తుకున్నాడు. సైలెంట్గా ఉంది భూమి. రేపటి నుండి త్వరగా వస్తాను. రోజూ అలాగే అంటారు కానీ రారు అంటూ అతని వైపు తిరిగి, ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి మీరు మధ్యరాత్రి వరకు ఇంటికి రాకపోతే నాకింత భయంగా ఉంటుందండి. మీ గురించి టెన్షన్ ఒక పక్క, చుట్టుపక్కల కుక్కల అరుపులకు దొంగలొస్తారేమో, దయ్యాలొస్తాయేమో అని భయం ఒక పక్క. అసలే కొత్త ప్లేస్, చుట్టుపక్కల ఎవరూ తెలియదు. తిని పడుకోమంటే మీరు లేకుండా ఎలా నిద్రపడుతుంది? మీరెప్పుడు మీ గురించి ఆలోచిస్తారు కానీ నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఏడుస్తూ అంది భూమి. ఆమె అలా ఏడుస్తుంటే అతని ప్రాణం చివుక్కుమంది. సారీ, రేపటి నుండి నిజంగా త్వరగా వస్తాను, ఏడవకు అంటూ ఆమె కళ్ళ నీళ్ళు తుడిచాడు. నిజంగా వస్తారు కదూ? వస్తాను. మీరు తాగాలి అనుకుంటే బయట ఎక్కడో తాగడం ఎందుకు, ఇంటికి తెచ్చుకొని తాగండి. మీకు నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు. మీకు ఏది కావాలంటే అది నేను చేసి పెడతాను. బయట తాగకండి ప్లీజ్. ఆనంద్ చిన్నగా నవ్వి అలాగే అన్నాడు. భూమి కళ్ళనీళ్లు తుడుచుకొని నవ్వుతూ అతన్ని హత్తుకోగా తనని తిరిగి హత్తుకొని మెడవంపులో ముద్దు పెట్టాడు. ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకోండి అంది భూమి దూరం జరుగుతూ. మార్నింగ్ లేటుగా లేవచ్చులే అంటూ ఆమె దగ్గరికి లాక్కొని ఆనంద్ ఇద్దరి పెదవులను జత చేయగా హ్యాపీగా అతన్ని అల్లుకుపోయింది భూమి. ఆ తరువాత ఏం జరగబోతుంది? చెన్నైలో అనంత్లో మార్పు వస్తుందా? తాగడం తగ్గించి బాధ్యతగా వర్క్ చేస్తాడా? ఇద్దరి మధ్య బంధం బలపడుతుందా? అదవ్ ఇషాన్విల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? సామ్రాట్ అనికలు ఎలాంటి ప్లాన్లు వేనున్నారు? ఆ ప్లాన్లను అదవ్ ఇషాన్వి తిప్పికొడతారా? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.